చేసుకుంటే మాకు ఆబ్జెక్షన్ లేదు, కానీ మా రాజకీయాల్లో వేలు పెడితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. మేడం ఓకే అండి, ఒక నిమిషం మళ్ళీ వస్తాయి, ఎందుకంటే సతీష్ గారు అండ్ మాధవరెడ్డి గారు ఇద్దరు కూడా ఉన్నారు. ఎస్ సతీష్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ఏంటి, ఏ రకంగా చూస్తుంది కాంగ్రెస్? అంటే ఒకటి మానవతా కోణం దృక్పథ, ఒక చిన్నారి కోరిక మేరకు పవన్ కళ్యాణ్ వస్తున్నారని చెప్పేసి అంటున్నారు. సో అయినా దీన్ని కూడా మీరు ఇంకా రాజకీయంగా చూస్తున్నారా ఏంటి? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పాపారావు సార్ గారికి, అదే రకంగా మాధవ్ గారికి, అదే రకంగా మా దత్తాత్రేయ గారికి, మాధవ్ రెడ్డి గారికి, మీకు జీటీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, వాస్తవ పరిస్థితిని మనం ఒకసారి చర్చించడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ పార్టీ నాయకునిగా లేదా ఒక సినీ హీరోగా మానవతా దృక్పథంతో ఏదైనా సేవ లేదా సహాయ కార్యక్రమాలు అందిస్తామంటే సాటి మనిషి ఎవరు కూడా వద్దని చెప్పరు. కానీ దురదృష్టం ఏంటంటే పుష్కర కాలం గడిచిన తర్వాత పూనకం వచ్చిన మనిషి లెక్క ఆయన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు తెలంగాణ పునర్నిర్మాణ సభ పెడతామంటే తెలంగాణ కోసం పోరాడినటువంటి తెలంగాణ ఉద్యమకారులు కానీ, తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా సహించకండి, దయచేసి ఆలోచన చేయాలి. దాంతో పాటుగా వారు పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. గతంలో ప్రస్తావించినటువంటి విషయాలు, చాలా విషయాలు మిత్రులు దత్తాత్రేయ గారు కోట్ చేయడం జరిగింది. ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం, మీరు రాజకీయం చేయాలనుకుంటే మానవతా దృక్పథంతో ఎవరికైనా సహాయ సహకారాలు అందించాలంటే తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని, తెలంగాణ ఉద్యమ చరిత్రను, తెలంగాణ ఉద్యమకారులను 12 సంవత్సరాల తర్వాత మీరు కించపరిచే విధంగా మాట్లాడమంటే ఎంతవరకు సమంజసం? ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. రియల్ హీరో అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం చేస్తామంటే ఓటర్లు దీవించే దాన్ని బట్టి ఆ నిర్ణయం ఉంటుందని వారు కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే వారు మాట్లాడుతూ ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు, ఎందుకు వారు ఇందాక భారతీయ జనతా పార్టీ మిత్రులు అన్నారు కదా, తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల భూమిపుత్రుల యొక్క జాగిర్, అందులో తప్పాది తెలంగాణ. ఎందుకంటే అస్తిత్వం కోసం, స్వయం పాలన కోసం, స్వాభిమానం కోసం, నిధుల కోసం, నీళ్ల కోసం జరిగినటువంటి పోరాటం. కానీ ప్రతి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు పుండు మీద కారం చల్లినట్టుగా దాన్ని కించపరిచే విధంగా ఏ సందర్భాల్లో అంటే మనం ఇందాక ప్రస్తావించినట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క అసూయ మేరకు కోనసీమ ఎండిపోతుందని చెప్పి, లేదంటే మనం అందరం ఆలోచన చేయాలి, ఖచ్చితంగా 12 సంవత్సరాల తర్వాత బలిదానాలంటే 12 క్షణాల్లో గుర్తు రావాల్సినటువంటి బలిదానాలు, విలువైనటువంటి ప్రాణాలు 12 గంటల్లో గుర్తు రావాల్సినటువంటి బలిదానాలు పుష్కర కాలం తర్వాత 12 సంవత్సరాల తర్వాత గుర్తొస్తున్నాయంటే ఇది రెచ్చగొట్టే స్టేట్మెంట్ కాదా పవన్ కళ్యాణ్ గారు కానీ తెలంగాణ ప్రజలు? స్టేట్మెంట్ కంటే ముందు సభ పెట్టడానికి పర్మిషన్ ఇస్తే ఏవి కూడా జరిగేవి కాదు కదా అని చెప్పేసి ఇందాక మహేష్ గారు మాట్లాడారు. సునీత మేడం గారు, సభ వాళ్ళు 1వ తారీఖు పెట్టుకున్నా, 3వ తారీఖు పెట్టుకున్నా అర్థంగా ఉండేది. కానీ ఆవిర్భావ దినోత్సవం రోజే మేము తెలంగాణ పునర్నిర్మాణ సభ పెడతామంటే తెలంగాణ ఉద్యమకారులు ఇందాక ప్రస్తావించినట్టుగా తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి తెలంగాణ ప్రతి పౌరుడు, ఈ సమాజం, ఏ రాజకీయ పార్టీ పాపారావు గారు ఏంటి చెప్పండి. ఆ రోజే సభ పెట్టడం, సభని వద్దని కాంగ్రెస్ పార్టీ సభని పెట్టనివ్వకుండా తిరస్కారం చెప్పడం అనేది కూడా నేను ఇందాక మాట్లాడుతున్నా లాలూచి కుస్తీ అది అటు ఇటు ఫైట్ చేస్తున్నట్టు వాళ్ళిద్దరే లైమ్ లైట్ లో ఉండే విధంగా లాలూచి కుస్తీ అంటున్నారు. థ్యాంక్ యూ. చెప్పండి సతీష్ గారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు పెట్టవలసిన అవసరం లేదు కదా. ఎందుకంటే అది తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరినటువంటి రోజు కదా. ఆ రోజే నేను రెచ్చగొట్టే విధంగా పునర్నిర్మాణం కోసం తెలంగాణ ఏదో అయిపోతుంది, నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో ఏదో చేస్తానంటే తెలంగాణ ప్రజలు కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానీ దాన్ని స్వీకరించే అవకాశం ఉండదు కదా. వాస్తవ పరిస్థితి ఆలోచన చేయాలి. భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడితే మా మిత్రులు మాట్లాడారు ఇందాక. మరి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం కోసం పవన్ కళ్యాణ్ గారు సూటిగా సమాధానం చెప్పాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఇష్టం కానీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ప్రక్రియ అంటే తెలంగాణ ఆర్టికల్ 3 ప్రకారం ఏర్పాటు చేయడం ఇష్టం లేదా, లేకపోతే కాకినాడలో జరిగినటువంటి జాతీయ సమావేశాల్లో 1 ఓటు 2 రాష్ట్రాలు అన్నటువంటి తీర్మానాన్ని కట్టుబడకుండా మరి ఎన్డీఏలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రంలో గాను భారతదేశంలో గాను ఏదైతే నీట్ విద్యార్థులు నష్టపోయింది కానీ, డీజిల్ పెట్రోల్ ధరల గురించి కానీ, కేంద్ర ప్రభుత్వం భారతదేశ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల గురించి కానీ మాట్లాడకుండా తెలంగాణ గురించి రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం అనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఎక్కడ కూడా రాజకీయం చేస్తామంటే భారతదేశంలోనే కాదు ప్రపంచంలో రాజకీయం చేసుకోవచ్చు వారు. ఎందుకనంటే వారికి ఉన్నటువంటి అవకాశాల దృష్ట్యా
భారతీయ పౌరుడిగా దేశంలో ఉన్నటువంటి 543 పార్లమెంట్ స్థానాల్లో గాని దేశ రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల నుంచి గాని వారి యొక్క పరిస్థితిని బట్టి వారిని పోటీ చేసే అవకాశం అంటే ఉంటుంది. అంటే భారత్ జోడో యాత్ర అంటూ రాహుల్ గాంధీ అంతా తిరగచ్చు కానీ పవన్ కళ్యాణ్ రావడానికి ఇబ్బందా అని చెప్పేసి, ఇంకొకటి అసలు తెలంగాణ బిడ్డ గాని రాజీవ్ గాంధీ పేరెందుకు తెలంగాణలో అని చెప్పేసి కూడా ఇందాక మహేష్ గారు అన్నారు కదా, ఒకసారి వాటికి కూడా క్లారిటీ. సునీత మేడం గారు, నక్కకు నాగలో కాకున్నటువంటి తేడా. రాహుల్ గాంధీ యొక్క సాక్రిఫికేషన్ ఎక్కడ, రాజీవ్ గాంధీ గారి యొక్క సాంకేతిక నైపుణ్యాన్ని ప్రపంచానికి మాజీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గురించి మాట్లాడే నైతికత భారతీయ జనతా పార్టీకి ఉందా? ఎందుకనంటే ఈ దేశానికి సాంకేతికతను పరిచయం చేసింది రాజీవ్ గాంధీ గారు. ఈ దేశంలో బ్యాంకులను జాతీయం చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది, ఇందిరాగాంధీది. పేదలకు భూములు వంచినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. మరి బీజేపీ పార్టీ ఏంటంటే అంటే ఈ దేశంలో ఉన్నటువంటి సంస్థలన్నింటినీ, ప్రభుత్వ రంగ సంస్థలని మేమిద్దరం మాకిద్దరంటగా పంచుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఏదైతే సగటు మనిషి భారతదేశంలో జీవనమే భారమైనటువంటి సందర్భంలో మిగతా దేశాల్లో ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ రేట్ తగ్గిస్తే భారతదేశంలో మాత్రం సగటు మనిషికి భారమయ్యే విధంగా ఇక్కడ డీజిల్ గానీ, పెట్రోల్ గానీ, నిత్యావసర సరుకులు గానీ అన్ని రకాలుగా వైఫల్యం చెందింది భారతీయ జనతా పార్టీ. భారతీయ ప్రజలకు అందరూ కూడా బాగా తెలుసు. మరి రాహుల్ గాంధీ గారు దేశంలో ఉన్నటువంటి అసమానతల గురించి ప్రశ్నించడానికి ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా భారత్ జోడో యాత్ర చేస్తే పవన్ కళ్యాణ్ కు వారికి కంపేర్ చేయడం అని అర్థం ఉందా అండి? సో ఒక్కసారి ఆలోచన చేయాలి కదా. సో పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఇందాక నేను చెప్పినట్టుగా మానవతా దృక్పథంతో ఆపదలో ఉన్నటువంటి వారికి సాయం చేస్తానంటే, ఆదుకున్నంటే ఏ సగటు మనిషి గాని, ఏ రాజకీయ పార్టీ గాని అడ్డుకోదు, అబ్జెక్షన్ చెప్పదు. కానీ ఒక్కసారి ఆలోచన చేయాలి. వారు ఆదుకునే ఉద్దేశం ఉంటే ఎందుకు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు? ఎందుకు 1200 మంది అమరవీరుల గురించి క్షులకనగా మాట్లాడుతున్నారు? మరి ఆవిర్భావ ప్రక్రియ ఏ విధంగా జరగాలో చెప్పాలి కదా. అది చెప్పకుండా కిట్టకొచ్చే విధంగా మాట్లాడడం అనేది సమంజసం కాదు అనేది సాటి మనిషిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ గారికి దయచేసి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని గాని, తెలంగాణ సెంటిమెంట్ గాని, తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించినటువంటి 12 మంది అమర వీరుల గురించి కానీ ప్రస్తావించే నైతిక అర్హత పవన్ కళ్యాణ్ గారికి లేదు. మరి అదే గనుక ఉన్నట్టయితే ఆవిర్భావం రోజు, వారు బలిదానాలు అయిన రోజు కనీసం పరామర్శించిండ్రా? ఇందాకనే చెప్పినట్టుగా అప్పుడు మర్చిపోయిండు, 12 నిమిషాలు మర్చిపోయిండు, 12 గంటలు మర్చిపోయి 12 సంవత్సరాల తర్వాత గుర్తు రావడం అంటే ఇది ఖచ్చితంగా మోడీ ఆడిస్తున్నటువంటి నాటకం అనేది మనం అందరం ఆలోచన చేయాలి. కానీ తెలంగాణ ప్రజలు, ఇక్కడ ప్రజా సంఘాలు విఘ్నులు కాబట్టి ఖచ్చితంగా ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలో వారు నిర్ణయిస్తారు కదా. ఓకే అండి, విల్ కన్సిడర్ ఇట్, విల్ లుక్ ఇంటూ ఇట్ అండి, ప్లీజ్ వెయిట్. ఎస్ మాధవ్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్.